అసలు స్కూల్ డేస్ లో హోంవర్క్ మర్చిపోవడం అంటే ఏంటండి అసలు? హారర్ సినిమాలో క్లైమాక్స్ లాంటిది. మా చిన్నప్పుడైతే మేము మ్యాథ్స్ అంటే చాలా భయపడేవాళ్ళం. ఒక రోజైతే నేను మ్యాథ్స్ హోంవర్క్ చేయకుండా వెళ్ళాను. మా మ్యాథ్స్ సార్ అయితే క్లాస్ రూమ్ కి వచ్చి అందరి హోంవర్క్ బుక్స్ అన్ని బెంచ్ మీద పెట్టండి అన్నారు. నాకైతే ఏం చేయాలో అర్థం కాల. నేనైతే మా ఫ్రెండ్ హోంవర్క్ బుక్ తీసేసుకుని నా పేరు రాసేసి అక్కడ పెట్టేశాను. అప్పుడైతే సార్ చూసి నేను నిన్ను తెలివైన దానివి అనుకున్నాను, కానీ నువ్వు రాసిన సమ్ లో ఆన్సర్ లో పక్కన బై ప్రియా అని ఉంది, అక్కడ దొరికిపోయావు నువ్వు అని చెప్పేసి ఫుల్ గా క్లాస్ ఇచ్చారు నాకైతే. ఇంతలో పక్క బెంచ్ లో కూర్చున్న రాధిక అయితే వచ్చి సార్ నా హోంవర్క్ బుక్ ఇంట్లో మర్చిపోయాను సార్ అని చెప్పేసరికి ఇద్దరికి ఇచ్చారు పనిష్మెంట్. అప్పట్లో మ్యాథ్స్ అంటే మాకు చాలా భయం ఉండేది. ఇక పనిష్మెంట్ వచ్చేసి ఎండలో నుంచి పెట్టారు. ఒంటి కాలు మీద నుంచున్నాము ఆఫ్టర్నూన్ వరకు. ఈ బంగాళదుంప కర్రీ ఎలా ఉడికిపోయామో అలా ఉడికిపోయాము మేము ఆ రోజైతే. ఇంకా అదే రోజు ఆఫ్టర్నూన్ కి లంచ్ లోకి మా అమ్మ సేమ్ ఇదే కర్రీ తీసుకొచ్చింది. ఈ కర్రీ చేస్తుంటే అదే గుర్తుకొచ్చింది. చిన్ననాటి జ్ఞాపకాలు. మధ్యలో లెగ్సి మర్చిపోయాను సార్ అని చెప్పేస్తే ఇంకా సార్ వదిలేస్తారు అనుకుంది, కానీ దాన్ని కూడా పనిష్మెంట్ ఇచ్చేసరికి దానికి కూడా మొహం బంగాళదుంప అయిపోయింది. అయితే ఎప్పుడు మర్చిపోలేను. 10th క్లాస్ బ్యాచ్ వరకు చాలా హ్యాపీగా ఉండిద్ది స్కూల్ లైఫ్ అయితే. ఇంతకి మీకు 10th బ్యాచ్ ఫ్రెండ్స్ ఇష్టమా, కాలేజ్ ఫ్రెండ్స్ ఇష్టమా కామెంట్ చేయండి. సరే మళ్ళీ ఉంటా, మరి లైక్ చేసుకోండి వీడియోని.